ప్రభాస్ యొక్క క్రేజ్ ప్రస్తుతం ఎంత పీక్ స్టేజ్ లో ఉందో మనకు తెలియదు కాదు. కల్కి మూవీ ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అనేటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ప్రభాస్ నుంచి రాబోయేటువంటి మూవీస్ లిస్ట్ ఏంటా అని కొంతమందికి ఆసక్తి కలిగి ఉండొచ్చు. ఇండియాలోని ఫాస్ట్ రైజింగ్ డైరెక్టర్ గా చెప్పుకునేటువంటి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్ ఒక మూవీ చేయబోతున్నాడు. ఆ మూవీ పేరు స్పిరిట్ అన్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ యొక్క బడ్జెట్ అయితే 300 కోట్లుగా చెప్పుకుంటున్నారు ప్రస్తుతం. ఈ మూవీలో ప్రభాస్ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ నటించబోతున్నాడు. ఒకటి పోలీస్ ఆఫీసర్ గా, ఇంకొకటి అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా కనిపించబోతున్నాడు అని మాత్రం తెలుస్తుంది. మరి ఈ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి సందీప్ రెడ్డి వంగ ఎటువంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. హాలీవుడ్ లోని మరో క్రేజీ డైరెక్టర్ గా పేరుగాంచినటువంటి మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఒక మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పేరు రాజాసాబ్. ఈ మూవీ బడ్జెట్ కూడా దగ్గర 350 కోట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ మూవీ మీద కూడా అత్యంత భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయని చెప్పాలి. ఇది కూడా ఒక పాన్ ఇండియన్ మూవీ. పోతే నెక్స్ట్ వెంటనే రిలీజ్ అవ్వాల్సినటువంటి మెయిన్ సినిమా ఏంటంటే సలార్ 2. సలార్ 1 రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ కోసం ఎక్స్పెక్టేషన్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది కాచుకొని కూర్చున్నారు జనం. ఈ మూవీలో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ లో ఆల్రెడీ కొంత చూపించినప్పటికీ సెకండ్ పార్ట్ లోనే మిగతా స్టోరీ కానీ యాక్షన్ ఓరియంటెడ్ సీన్స్ కానీ బలంగా ఉన్నాయని తెలుస్తుంది. నెక్స్ట్ రావాల్సింది కల్కి సెకండ్ పార్ట్. ఈ మూవీ మీద కూడా అంచనాలు మామూలుగా ఇది ఒక పాన్ వరల్డ్ రేంజ్ మూవీ అని చెప్పాలి. ఇప్పుడు కల్కి పార్ట్ 1 1000 కోట్లు దాటేసి 1100 కోట్లు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ మూవీ మీద కూడా అంచనాలు అత్యంత భారీ స్థాయిలో ఉన్నాయి. 9 months లో సెకండ్ పార్ట్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని మాత్రం ఒక వార్తలో తెలుస్తుంది. మరి ఎంత టైం పడుతుందో చూడాల్సి ఉంటుంది.